సార్ ఎవరు మంది? ముద్దునూరు అండి. ముద్దునూరు. ఏ మండలం ఇది? తల్లాడ. తల్లాడ మండలం, ఖమ్మం డిస్టిక్ కదా? ఖమ్మం డిస్ట్రిక్ట్. మీ పేరు చెప్పండి, మీ ఇంటి పేరు? నలభై శ్రీనివాసరావు. నల్లమూరు శ్రీనివాసరావు గారు. మీరు ఈ లెజెండ్ అనే విత్తనం ఎక్కడ తెచ్చుకున్నారు? ఎవరు చెప్పారు మీకు? వేరా అండి. వేరే ఎక్కడ తెచ్చారు? అన్నదాతలో. అన్నదాత వెంకటరావు గారి షాపు తీసుకొచ్చారు. ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు? 15 ప్యాకెట్లు అండి. మీరు మొత్తం మిర్చి ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? 2 ఎకరాలు అండి. 2 ఎకరాల్లో 2 ఎకరాల మంది ఎక్కువ, ఒక 15 ప్యాకెట్ల వరకు మంది లెజెండ్ అనే వెరైటీ ఎక్కువ పెట్టారు. ఓకే, ఇప్పుడు మనం లెజెండ్ విత్తనం ఫీల్డ్లో ఉన్నాం ప్రజెంట్. అయితే సార్ మీరు ఎలా ఉంది ఈ విత్తనం, ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అంటే మీరు ఎట్లా చెప్పగలుగుతారు? మంచిగా ఎలా చెప్పగలుగుతారు? ఓకే, పూత పిండి దగ్గరగా ఉంది. వేరే వైరస్లు కూడా ఏమైనా తక్కువగా ఉంది, ఎక్కడో రేరుగా కనిపిస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు మనకి ప్రతి చెట్టు కూడా చూద్దాము. ఈ సార్ చెప్పినట్టుగానే పచ్చికాయగా ఉంది దేనిదానికే, ప్లస్ ఎండికాయ ఉంది. అంటే చాలా వరకు ఏంటంటే చెట్టు మొత్తం ఏంటంటే గుబురుగా కమ్మేసింది, చాలా బాగా కమ్మేసింది. మన పంట చేంజ్ చూస్తూ ఉంటే మనకి మంచి దిగుబడి, అంటే ఎక్కడ చూసినా కూడా చెట్టు నిండా కాయ కనిపిస్తూ ఉంది. ఓకే ఓకే సార్, మీ పేరు సార్? నరసింహరావు గారు. మీదే ఊరు సార్? ముచ్చారం. ఇప్పుడు మీరు సార్తో పాటు చూడటానికి వచ్చారు కదా చేనికి, మీకు ఎలా అనిపిస్తుంది? చూసారు కదా, రైతులు విత్తనం అండి, లెజెండ్ విత్తనం రైతులు వేసుకోవచ్చు అంటారు. ఏం గమనించారు మీరు దీంట్లో? కాపు దగ్గర కాపు ఉంది, చెట్లు మంచిగా ఉన్నాయి, గుబురుగా ఉన్నాయి, పూత పింద బాగుంది. ఓకే, వైరస్ టోల్డ్ బాగుందండి. వైరస్ చాలా తక్కువగా ఉంది, లేదు ఇక్కడ రేరుగా కనిపిస్తూ ఉంది. విత్తనానికి రైతులు నమ్మకంగా వేసుకోవచ్చు అంటారు. ఎందుకంటే తోట రైతుకి మీరు ఈ సార్ చేను చూడడానికి వచ్చారు మీరు. ఇప్పుడు మందు కొట్ట పోయడం వల్ల పంపు పక్కన పెట్టి మరీ వచ్చారు మీరు. అయితే ఇది కంపల్సరీ వేసుకోవచ్చు అంటారు ఈ రకాన్ని. మీ పేరండి? నా పేరు నరసింహరావు గారు. మీ ఇంటి పేరు? ఖమ్మంపాటి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు మంచి రైతులకు మంచి మెసేజ్ ఇచ్చారు. ఎందుకంటే రైతే చెప్పుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే చాలా రకాలు వేసి పాపం రైతులు చాలా మోసపోతూ ఉన్నారు. ఈ నార్త్ సీడ్స్ అనే కంపెనీ 40 సంవత్సరాలుగా రైతులకు సేవ చేస్తూ ఉంది. పత్తి విత్తనాల్లో కానీ ముందుకు మేము కూడా వేద్దాం అనుకుంటున్నామండి. కంపల్సరీ సార్, మీ రైతులు చెప్పండి, తెలిసిన రైతులు చెప్పండి. ఎందుకంటే ఏదైనా కూడా ఈ మధ్యకాలంలో చాలా మామూలు కంపెనీలు వచ్చేసి రైతులు పెట్టేసి చాలా ఇబ్బంది పెడతా ఉన్నాయి. రేట్లు ఎక్కువ చెప్పేసి చాలా రకాలుగా రైతు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కాకపోతే ఏంటంటే 40 సంవత్సరాలుగా రైతుకి సేవ చేస్తున్న కంపెనీ మన నార్త్ సీడ్స్ కంపెనీ. ఆ లెక్కను చూసుకుంటే ఎలా అంటే మనకి పత్తి విత్తనాల్లో కానీ, మొక్కజొన్నలో కానీ, అన్నింటిలో కానీ లేకపోతే ఇప్పుడు వచ్చేసి మిర్చి విత్తనాలు కూడా చాలా సంవత్సరాలుగా రైతులకు సేవ చేస్తూ ఉంది. నాణ్యమైన విత్తనాలు ఇవ్వడంలో మన నార్త్ సీడ్స్ కంపెనీ ముందంజలో ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విత్తనాన్ని వేసుకోవాల్సిందిగా నేను రైతు సోదరులకు తెలియజేస్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం చూద్దాము. అలాగే ఇప్పుడు నార్త్ సీడ్స్ వాళ్ళ లెజెండ్ వెరైటీ చూసారు కదా సార్, చెట్టు నిండా కాపే ఉంది. చేను కూడా వస్తుంది చూడండి, చేను కూడా చాలా బాగుంది.